నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రీ. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు అఖండ 2 సినిమా గురించి తను చూసిన తర్వాత మీడియా ముందు ఈ సినిమా గురించి, సినిమా దర్శకుడి గురించి కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే అఖండ 2 ఈ సినిమా గురించి కేంద్ర సహాయక మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా గురించి కాలేజీ విద్యార్థులంట బెట్టింగ్ వేసుకొని మరీ సినిమాని చూస్తున్నారంట. సో ఇది ఎలా చూడాలి సార్? అఖండ తాండవం అనేటువంటి ఈ సినిమా చాలా హైప్ క్రియేట్ చేశారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని ప్రమోట్ చేశారు, కానీ పాన్ ఇండియా లెవెల్లో ఇది సక్సెస్ని సాధించలేదంటే కారణం హిందీ బెల్ట్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఈ సినిమా. కానీ తెలుగు మార్కెట్లో మాత్రం ఇప్పటికీ అంటే ఆడియన్స్ని గ్రాప్ చేయగలుగుతోంది. అంటే వీకెండ్ సండేస్ అలాగే సాటర్డేస్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. మల్టీప్లెక్స్లో సండేలో కొన్ని షోస్కి 80% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్స్ ఫుల్ అవుతున్నాయి ఇప్పటికీ. ఒక 4 షోస్ వేస్తే అందులో కనీసం 2 షోస్ అన్నా ఫుల్ వస్తుంది, మిగిలింది కొంత తగ్గుతోంది. కాబట్టి ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా, అంటే దాదాపు 12వ తారీఖు రిలీజ్ అయింది ఆ సినిమా, 11వ తారీఖే షోస్ పడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ రన్ బాగానే ఉంది. కానీ ఈ సినిమా గురించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ, దీన్ని జనంలోకి పుష్ చేయటం అనేది జరగట్లేదు. అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రాపర్గా జరగట్లేదు. అది నిర్మాతలు, నిర్మాణ సంస్థ పట్టించుకోవట్లేదు. ఈ సినిమాని వాళ్ళు వదిలేశారు. బహుశా ఈ నెంబర్లు, పోస్టర్లు వేయటం కూడా మానేశారు వాళ్ళు. అంటే ఎంత వచ్చింది కలెక్షన్ అనేది చెప్పడం కూడా మానేశారు వాళ్ళు. కానీ జనం అయితే ఇప్పటికీ స్లోగా సినిమాని చూస్తున్నారు. సినిమా బాగానే కన్జ్యూమ్ అవుతోంది. కాబట్టి దాన్ని అక్నాలెడ్జ్ చేశాడు ఈయన బండి సంజయ్. అంతే తప్ప విద్యార్థులు బెట్టింగులు కట్టుకోవడం అంటే ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు. అదొక గందరగోళం. అయితే బండి సంజయ్ ఈ సినిమాని ప్రమోట్ చేయటం ఈ టైంలో అనేది కొంచెం సెన్సేషనల్ ఇష్యూ. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి బంధువులు, ఆయన అల్లుడు, అలాగే వియ్యంకుడు బావగారు చంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒక రకంగా బండి సంజయ్ని చూసి వాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చుకుని ఆ సినిమా గురించి ట్వీట్ చేయలేదు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, దాని గురించి ఒక్క ముక్క ఎక్కడా మాట్లాడలేదు. అలాగే ఈయన కూడా మాట్లాడలేదు, లోకేష్ కూడా. జనరల్గా లోకేష్కి ట్వీట్ చేసే అలవాటు ఉంది. సినిమాలు చూసైనా చూడకపోయినా ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను నేను అని ఆయన ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కూలీ సినిమాకి రజనీకాంత్కి మేలు జరగాలి అని ఆయన కోరుకున్నాడు. అదే టైంలో వార్ 2 గురించి ఆయన మాట్లాడలేదు. అది కొంచెం కాంట్రవర్సీ అయింది. బహుశా అక్కడి నుంచి ఏమైనా మానుకున్నాడేమో తెలియదు, కానీ ఆయన సహజంగా సినిమాలు రిలీజ్ అయ్యేప్పుడు ఒక ట్వీట్ చేస్తాడు. ఆ ట్వీట్ కూడా రాలా అఖండ తాండవానికి. ప్రభుత్వం వైపు నుంచి కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేల వైపు నుంచి కానీ ఏ రకమైన ప్రమోషనల్ యాక్టివిటీ కూడా ఆ సినిమాకి సంబంధించి జరగలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు అందరు మాట్లాడారు, జనసేన నుంచి ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు, లోకేష్ కూడా మాట్లాడారు. కానీ సొంత మామయ్య వియ్యంకుడు ఒక రకంగా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే, ఇన్ని అయినా కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన వరుసగా, హ్యాట్రిక్. కాబట్టి ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అది పార్టీ సెలబ్రేషన్ కూడా కావాలి. అవును సార్. పార్టీ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ నాయకుడు ఒక ఆయన తెలంగాణకు సంబంధించి ఆయన పట్టించుకున్నాడు. రెండోది బాలకృష్ణ గారి సిస్టర్ పురంధేశ్వరి గారు, ఆవిడ భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారు. ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడినట్లు లేదు. కాబట్టి ఫ్యామిలీ వైపు నుంచి, వాళ్ళ పార్టీ వైపు నుంచి లేని సపోర్టు బీజేపీ నుంచి, అది కూడా తెలంగాణ బీజేపీ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నుంచి ఈ ప్రమోషన్, ఈ పాజిటివ్ స్టేట్మెంట్ రావడం అనేది నిజంగా వాళ్ళకి ఒక ఊపిచ్చేటువంటి అంశమే. ఎవరికి? టీంకి, బోయపాటి సీను గారికి ముఖ్యంగా. అంటే ప్రొడ్యూసర్లు దీన్ని పక్కకి పెట్టేశారు అనేది వాస్తవం. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. ఒకవేళ ఈ నెంబర్లు వేస్తూ పోస్టర్లు వేస్తే
ఆర్థిక సమస్యలు ఏమైనా చుట్టుముడతాయని భయపడుతున్నారా అనేది ఒక డౌట్. అంటే ఈ సినిమా కొన్ని ఆర్థిక ఇబ్బందులు దాటుకుని ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ఇది రిలీజ్ అవ్వాల్సిన టైంకి రిలీజ్ అవ్వలేదు. 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అక్కడి నుంచి 12వ తారీఖుకి పోస్ట్ పోన్ అయింది. ఈ పోస్ట్ పోన్మెంట్ వెనకాల ఆర్థిక లావాదేవీలే ఉన్నాయి. పాత గొడవలు, మెడ్రాస్ హైకోర్టు నుంచి గొడవ ఒక జడ్జిమెంటు, ఇవన్నీ కలగలిసి సినిమాని ఆపాయి. కాబట్టి హీరోస్ ఇంటర్నేషనల్గా వాళ్ళు డబ్బులు కట్టాలి, పాత బకాయిలు, ఇవన్నీ ఇష్యూస్గా మారినాయి ఆ టైంలో. సో ఆ టైంలో కూడా ఎవరు సపోర్ట్గా నిలబడలేదు బాలకృష్ణ గారికి కానీ ఆ ప్రాజెక్టుకి కానీ. అలా వదిలిపెట్టేశారు ఆ ప్రాజెక్ట్ని. అది ఏదో రిలీజ్ అయ్యి జనాన్ని బాగానే థియేటర్లకు రప్పించగలుగుతోంది. ఈ రప్పించగలగటాన్ని ప్రమోట్ చేసుకుంటే ఇంకొంచెం జనాలు వచ్చే అవకాశం ఉంది ఆ సినిమాకి. అంటే బెట్టింగ్లు వేసుకొని స్టూడెంట్స్ వస్తున్నారు అనేది అది ఓవర్ స్టేట్మెంట్. అంత పరిస్థితి ఏం లేదు, అది ఓవర్ స్టేట్మెంట్. ఆయన కాన్షియస్గా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దామని ఇచ్చాడు. కూటమిలో పార్టీ కదా, కూటమి పార్టీకి చెందినటువంటి, అంటే కూటమిలో భాగస్వామైనటువంటి రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ పార్టీ ఎవరైతే పెట్టారో ఆ వ్యవస్థాపకుడి కుమారుడు ప్రస్తుత అధ్యక్షుడి గారికి వియ్యంకుడు, బావమరిది, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మాట చెప్పేద్దామని కూడా చెప్పుంటాడు ఆయన. ఏది ఈ సినిమాకి సంబంధించి. రెండోది బోయపాటి శ్రీను గారు చాలా పుష్ చేస్తున్నాడు ఈ సినిమాని. ప్రొడ్యూసర్లు వదిలిన తర్వాత ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆయన భుజాన్ని వేసుకుని తనికెళ్ళ భరణి గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడటము, ఇలా రకరకాలుగా ఆ సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. నిర్మాతలు ఉన్నా లేకపోయినా. కాబట్టి ఆ కృషి ఫలితం కావచ్చు, బోయపాటి శ్రీను గారి కృషి ఫలితంగా ఈయన ఆ సినిమా చూసి ఉండొచ్చు కూడా. బండి సంజయ్ చూసి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా ఆయనకి కరెక్ట్ అయ్యే పద్ధతిలోనే ఉంటుంది. అది హిందుత్వ ప్రమోషనల్ సినిమానే. హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని కాపాడాలి, చాలా ఈ విషయానికి ఎవరైనా అడ్డుపడితే ఏమైనా చేయడానికి అధికారం ఉంది, నేను దేవుడి ప్రతినిధిని అన్న టోన్లో బాలకృష్ణ గారి వ్యవహార శైలి ఉంటుంది ఆ సినిమాలో. కాబట్టి ఇదే కావాలి వాళ్ళకు కూడా. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పేసి దాని రక్షకుడిగా ఆయన ఎలా ఉన్నాడో ఇక్కడ మేము అలాగే ఉన్నాం, కాబట్టి మీరు మా వెనకాల నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పుకుంటాడు ఆయన. బండి సంజయ్ కావచ్చు, బీజేపీ పార్టీకి చెందిన ఎవరైనా ఆ మాట చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది పర్సనల్, ఒకళ్ళు పరస్పరం, అంటే ఒకరినొకరు పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే దీని గురించి పాజిటివ్గా మాట్లాడి ఉండొచ్చు ఆయన. ఇది మన సినిమా, మనం ఓన్ చేసుకోవాల్సిన సినిమా అనేది ఎక్కడో ఆయన కనెక్ట్ చేశారు. అది డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు కనెక్ట్ చేసి ఉంటాడా అనేది డౌట్. అలా చేసేసరికి ఆయన ఒక మాట మాట్లాడేశాడు. అలా చాలామందితో మాట్లాడిస్తున్నారు సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ డైలాగ్. ఆ పాజిటివ్ డైలాగ్ మాట్లాడిన వాళ్ళలో భరణి గారు కూడా ఉన్నాడు, తనికెళ్ళ భరణి ఉన్నాడు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ స్పందనలని జనంలోకి పుష్ చేయడం ద్వారా ఆ మూడ్ క్రియేట్ చేయగలుగుతున్నారు వీళ్ళు. అలా ఒక సినిమా ప్రమోషన్, అది హిందుత్వ సినిమా కాబట్టి ప్రమోట్ చేశాడు ఆయన. మరి ప్రతి సినిమాని ప్రమోట్ చేస్తే ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఆయనకు ఒక గౌరవం దక్కుతుంది.